క్రైస్తలో ఏప్రిల్ 14వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యం. క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన స్థానంలో మరణించడం ద్వారా క్రీస్తు మనలను విమోచించాడు. మన స్థానంలో ఆయనపై దేవుని యొక్క అపరిమితమైన కోపాన్ని కుమ్మరించాడు. దేవుని కోపాన్ని మనపై కుమ్మరించడానికి బదులుగా మన పాపాలకు మూల్యం చెల్లించడానికి యేసుపై దేవుని కోపాన్ని కుమ్మరించారు. పాప శిక్ష నుండి మనల్ని విమోచించడానికి మరియు ధర్మశాస్త్రం నుండి విముక్తి పొందడానికి మనం ఏమీ చేయలేము, ఖచ్చితంగా ఏమీ చేయలేము. యేసు శిలువపై చెల్లించిన ధరకు మనం ఏమీ జోడించలేము. యేసుక్రీస్తు వ్యక్తిలో దేవుడు మాత్రమే మనలను విశ్వాసం ద్వారా విమోచించగలడు. ఆయన శిలువలో చనిపోయి మన స్థానంలో శాపంగా మారడం ద్వారా దీన్ని చేశాడు మరియు క్రీస్తు చెల్లించిన ధర సరిపోతుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. Download ShareChat.